అసలేంటి భయ్యా నీ ప్రాబ్లం? ఎందుకు చావాలనుకుంటున్నావు? నా లవ్ ఫెయిల్ అయింది భయ్యా. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది, అందుకే నేను చావాలనుకున్నా. నన్ను ఆపక భయ్యా, నేను చావాలి. చావే అన్నింటికి పరిష్కారం కాదు భయ్యా. ఫస్ట్ నేను చెప్పేది విను, తర్వాత కూడా నీకు చావాలనిపిస్తే నీ ఇష్టం, నేను ఆపను. ఓకేనా భయ్యా? ఓకే భయ్యా, చెప్పు. నిన్ను కని పెంచిన తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించావా? ఎలాగూ నీ లవ్ ఫెయిల్ అయిందంటున్నావు, ఇప్పుడు చేస్తే లవ్ సెట్ అవుతుందా? అవ్వదు కదా. ప్రేమ ఎప్పుడైనా ప్రాణం పొయ్యాలనుకుంటుంది, కానీ ప్రాణం తీయాలనుకోదు. అలాగైతే అది ప్రేమే కాదు. జీవితంలో ఒక అమ్మాయి ప్రేమ ఒక్కటే కాదు, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, ఫ్రెండ్స్, బంధువులు, ఇలా చాలా ప్రేమలు ఉంటాయి. అమ్మాయి ప్రేమ ఒక్కటి దక్కలేదని మిగతా ప్రేమలన్నింటినీ దూరం చేసుకుంటావా? నీ జీవితంలో నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే నిన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమించే అమ్మాయి రావచ్చు. అసలు పుట్టినందుకు మన జీవితానికో అర్థం, పరమార్థం ఉండాలి. ఇలా ఏ అర్థం లేకుండా అర్ధాంతరంగా చనిపోతే ఎలా చెప్పు? అసలు మనిషి జీవితానికి అర్థం ఎలా ఉండాలో నేను చెప్తా విను. దానికన్నా ముందు కొన్ని జీర్ణించుకోలేని నిజాలు చెప్తా విను. ఈ లోకం అంతరిస్తే మన పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు ఉండవు, భూమి ఉండదు, సూర్యుడు ఉండడు, అసలేమీ ఉండదు, మొత్తం ఖాళీగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించావా? ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు అదేమీ జరగలేదు, ఇంకా నువ్వు ఉన్నావు. నీతో పాటు ఈ ప్రపంచంలో 730 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో మన దేశమైన ఇండియాలోనే 125 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళతో పోలిస్తే నువ్వు ఎక్కడో ఉన్నావు. అసలు నువ్వు పుట్టక ముందే కోట్ల కణాలతో పోటీ పడి గెలిచి పుట్టావు. కానీ ఈ పోటీ ప్రపంచంలో లవ్ దగ్గర లాకై పిరికితనంతో చావాలనుకున్నావు. పోటీ లేని జీవితానికి అర్థం ఉండదు. అదే పోటీలో గెలిచిన జీవితానికి అర్థంతో పాటు పరమార్థం కూడా ఉంటుంది. నేను ఇందాక చెప్పిన ఎంటీ ప్రపంచం కన్నా ఈ పోటీ ప్రపంచమే ఎంతో మేలు. ఇందులో నువ్వు ఉన్నావని నీ ఉనికిని చాటుకో. నువ్వొక్కడు ఉన్నావని ఈ ప్రపంచం మొత్తం తెలియాలి. లేకుంటే కనీసం నీ దేశం మొత్తమైనా తెలియాలి. అలా తెలిస్తేనే పుట్టినందుకు నీ జీవితానికో అర్థం ఉంటుంది. ఎప్పుడు చెప్పు? అర్థం లేకుండా చనిపోతావా, బతికి సాధిస్తావా? నువ్వు ఇంత చెప్పా కూడా బుద్ధిని వాడేవాడని చనిపోతాడా భయ్యా? ఆ అర్థం లేని జీవితం నాకు అద్దు భయ్యా. నేను బతికి సాధిస్తా, నా ఉనికిని ప్రపంచానికి చాటి చెప్తా, నన్ను చూసి నా దేశం గర్వపడేలా చేస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వా? ఎందుకు వచ్చావు శ్రావణి? నీ మొహం మళ్ళీ చూస్తా అనుకోలేదు. అదేంట్రా అలా మాట్లాడతావు? నేను లవ్ చేశాను త్రివేద్. వెళ్ళిపోయిన 2 yearsకి గుర్తొచ్చిందా?